సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత ఒక హీరోకి, హీరోయిన్‌కి మధ్యన రూమర్స్ ఉండటం కొత్తేమీ కాదు. పెద్ద ఎన్టీఆర్ కాలం నుండి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి రూమర్స్ ఏ రేంజ్‌కి చేరాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానల్‌లో ఇలా ప్రతి సోషల్ మీడియా మాధ్యమం ఉండడంతో ఇలాంటి గాలి వార్తలు హద్దు, అదుపు లేకుండా పోయాయి. ఒకే వయసు ఉన్న హీరో, హీరోయిన్లకు సంబంధం అంటగట్టిన ఒక అర్థం ఉంది కానీ వేరు వేరు వయసు ఉన్న వాళ్లకు కూడా సంబంధం అంటగట్టేస్తున్నారు. ఉదాహరణకి తమిళ హీరో ధనుష్ మరియు సీనియర్ హీరోయిన్ మీనాకి లింక్ పెట్టేశారు. ధనుష్ వయసు 40 ఏళ్లు, మీనా వయసు 47 ఏళ్లు. పక్కపక్కన హీరో, హీరోయిన్లుగానే ఊహించుకోగలం కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు పుట్టించారు. ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయాడు. మరో పక్కన మీనా భార్య విద్యాసాగర్ అనారోగ్యంతో చనిపోయాడు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని సోషల్ మీడియాలో ఒక వార్త పుట్టించారు. ఇది తెగ వైరల్గా మారింది. ఈ విషయం మీనా కుటుంబం వరకు చేరడంతో ఇది నిజమా అని మీనాని అడిగారట. అసలు ధనుష్ అనే అబ్బాయితో నేను 2-3 సార్లు కూడా మాట్లాడింది లేదు. అలాంటి వ్యక్తితో నాకు సంబంధం అంటగడితే మీరెలా నమ్మారు అని మీనా బాధపడ్డారట. కేవలం మీనా మాత్రమే కాదు, కుటుంబ సభ్యులతో అందరూ కూడా బాధపడ్డారట. ఇది రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మీనా చెప్పుకొచ్చింది. ఇలాంటి మనుషుల్ని బాధపెట్టి సంపాదించే డబ్బుతో వాళ్లు అన్నం కూడా తినలేరు అంటూ ఎమోషనల్గా మాట్లాడింది మీనా. ఇదంతా పక్కన పెడితే భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మీనా ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తోంది. ఆమె చివరిసారిగా నటించిన సినిమా 'దృశ్యం 2'. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా కరోనా విలయతాండవం అడ్డుకున్న రోజుల్లో డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమాల్లోకి కనిపించలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.